రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన భానుమతి దేవి జీవితం ఒక సినిమా కథను తలపించేదిగా ఉంటుంది. ఆమె ఎవరో గొప్ప నాయకురాలు కాదు, పెద్ద పేరు గల సెలబ్రిటీ కూడా కాదు. కేవలం ఒక సామాన్య నర్సు. కాని ఆమె చేతిలో ఉన్న శక్తి మాత్రం రాజస్థాన్ ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఉంది. అయితే ఒకరోజు ఆమె హఠాత్తుగా అదృశ్యమైంది. ఎలాంటి సూచన, ఆధారమూ లేకుండా. ఈ ఘటన ఎంతగా కలకలం రేపిందంటే అమెరికా FBI కూడా దర్యాప్తు కోసం రంగంలోకి దిగింది. కాని ఈ మిస్టరీ మొత్తం ఒక్క సీడీ చుట్టూ తిరిగింది. అవును, కేవలం ఒక సీడీ. అస్మేర్ జిల్లాలోని కిషన్గవ్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో భానుమతి దేవి పుట్టింది. ఆమె కుటుంబం పేదరికంలో మగ్గిపోయింది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేసేవారు. జీవనం కష్టంగా సాగేది. డబ్బు సమస్య ఎప్పుడూ వెంటాడేది. భానుమతికి 18 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె తల్లి 3 కూతుళ్లను ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే విడిగా పెళ్లిళ్లు చేసేంత ఆర్థిక స్థోమత లేదు. భానుమతి తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత అన్నీ ఆమె తల్లి ఒక్కతే చూసుకోవలసి వచ్చింది. అయితే పెళ్లి తర్వాత భానుమతి జోధ్పూర్ జిల్లాలోని బరుందా గ్రామంలోని భర్త అమర్చంద్ ఇంటికి వెళ్ళింది. అమర్చంద్ డ్రైవర్గా పనిచేసేవాడు, కాని అతడికి మద్యం వ్యసనం ఉండేది. అత్తింట్లో జీవితం అంత సులభం కాదు. అయినా ఆమె అత్తగారు ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా ఉండటం వల్ల భానుమతికి 1999లో అదే శాఖలో అసిస్టెంట్ నర్సు ఉద్యోగం వచ్చింది. ఆమెను గల్మేర్లోని ఒక ఆస్పత్రికి నియమించారు. అది ఆమె అత్తింటికి చాలా దూరంగా ఉండేది. కని భానుమతి దేవి చాలా అందమైన స్త్రీ. ఒకరోజు ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఒక వ్యక్తి ఆమెను గమనించి సినిమాల్లో నటించే అవకాశం గురించి అడిగాడు. ఈ ప్రతిపాదన ఆమెకు ఆశ్చర్యం కలిగించిన జీవితాన్ని మార్చే అవకాశంగా భావించి వెంటనే అంగీకరించింది. త్వరలోనే ఆమె రాజస్థానీ సినిమాల్లో, స్థానిక సంగీత ఆల్బమ్లలో నటించడం మొదలుపెట్టింది. క్రమంగా నర్సు ఉద్యోగం నుండి దూరమై సినిమా షూటింగ్లలో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించింది. కాని ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదని ఆమెకు తెలుసు. తరచూ షూటింగ్ల కోసం హాజరవడం వల్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం పోచుకొచ్చింది. ఈ పరిస్థితిలో ఆమె తన పరిచయాలను, ప్రభావాన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి మల్కాన్ సింగ్ బిష్నోయ్. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, లూని నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించేవాడు. అయితే ఈ సంబంధం ఆమె జీవితంలో కీలకమైన మలుపు తీసుకొచ్చింది. 1999లో భానుమతి తరచూ ఆస్పత్రికి రాకపోవడం గురించి ఫిర్యాదు రావడంతో ఆమె గైర్హాజరు సమస్య పెద్దదై చివరకు జిల్లా కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. భయపడిన భానుమతి వెంటనే మల్కాన్ సింగ్ను ఆశ్రయించింది. అతడు ఆమెను రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పరస్రామ్ మదేనా కొడుకు మహీపాల్ మదేనా దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటి రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మహీపాల్ మదేనా నీటి వనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. అతడి స్థాయి అధికారంతో భానుమతి సస్పెన్షన్ను రద్దు చేయడం పెద్ద కష్టం కాదు. అంతే, భానుమతికి తిరిగా ఉద్యోగం వచ్చింది. అంతేకాదు, ఆమె కోరుకున్నట్లుగా అత్తింటి దగ్గరలోని ఆస్పత్రికి బదిలీ కూడా అయింది. కాని రాజకీయాల్లో ఏదీ ఉచితంగా రాదు. ఈ సహాయానికి ఒక ధర ఉందని భానుమతి త్వరలోనే గ్రహించింది. ఈ ఘటన తర్వాత భానుమతి జీవితంలో సరిహద్దులు మసకబారాయి. ఆమె మహీపాల్ మదేనా, మల్కాన్ సింగ్లతో సన్నిహితంగా మెలిగింది. క్రమంగా ఆమె నర్సు ఉద్యోగం పట్ల ఆసక్తి తగ్గి రాజకీయ నాయకుల చుట్టూ ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. ఆమె ప్రభావం, గౌరవం పెరిగాయి. ఒకప్పుడు నెలకు 8 నుండి 9 వేల రూపాయలు సంపాదించిన ఆమె ఇప్పుడు ఇల్లు, కారు, పిల్లలకు మంచి విద్య అన్నీ సొంతం చేసుకుంది. కాని ఆమెలో ఒక కొత్త ఆకాంక్ష పుట్టింది, అధికారం కోసం అత్యాశ. భానుమతి ఇక రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం సరిపోదని భావించింది. ఆమె స్వయంగా నాయకురాలు కావాలని కలలు కనడం మొదలుపెట్టింది.
ఒకరోజు ఆమె మల్కాన్ సింగ్తో తన కలను పంచుకుంది, తాను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎదగాలని. ఈ ఆలోచన మొదట అసాధ్యం కాదనిపించినా ఎమ్మెల్యే స్థాయి అంటే సామాన్యమైనది కాదు. ఆమె ఆశయం మహిపాల్, మల్కాన్లను కలవరపరిచింది. ఒకప్పుడు తమ నియంత్రణలో ఉన్న స్త్రీ ఇప్పుడు తమకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఎదగాలని కలలు కంటోంది. దీనివారు భరించలేకపోయారు. కాని భానుమతి ఎమ్మెల్యే కావాలని కలలు కనడం మొదలుపెట్టింది. ఆమె డిమాండ్ స్పష్టంగా ఉంది, పార్టీ టికెట్ ఇవ్వాలి. మహిపాల్ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు, కాని ఆమె వినలేదు. అప్పుడు ఆమె ఒక ఆట ఆడింది. ఆమె వద్ద ఒక సీడీ ఉందని, అందులో మహిపాల్ మదేనాతో ఆమె సన్నిహిత క్షణాలు రికార్డై ఉన్నాయని చెప్పింది. 53 నిమిషాల ఆ వీడియోలో వారిద్దరూ సిగ్గుమాలిన దృశ్యాలు ఉన్నాయి. ఈ సీడీ బయటకు వస్తే మహిపాల్ రాజకీయ జీవితం ముగిసిపోతుంది. పార్టీకి, ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చే స్కాండల్ అవుతుంది. భానుమతి హెచ్చరిక స్పష్టం, టికెట్ ఇవ్వకపోతే ఈ సీడీ బయటకు వస్తుంది. మహిపాల్ భయపడ్డాడు. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు, కాని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు భానుమతి ఒక ధైర్యమైన అడుగు వేసింది. ఆమె విపక్ష పార్టీ బీజేపీ వైపు మొగ్గింది. ఆమె వారిని కలిసి సీడీ గురించి చెప్పి ఒక డీల్ ప్రతిపాదించింది. తనకు సపోర్ట్ చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తానని. విపక్షం ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. దాంతో మహిపాల్ మదేనాకు భయం పట్టుకుంది. సీడీ విపక్షం చేతికి చేరితే అంతా అయిపోతుంది. అతడు భానుమతిని బతిమిలాడాడు, కాని ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోలేదు. బదులుగా ఆమె సీడీ కోసం 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. 2011లో ఇది భారీ మొత్తం. భానుమతి జీవితం మారిపోయే స్థాయి. కాని ఆమెకు కూడా భయం వేస్తోంది. ఇంత పెద్ద రాజకీయ ఆటలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె సీడీ యొక్క అనేక కాపీలు తయారుచేసి వివిధ చోట్ల దాచింది. ఒక కాపీని జోధ్పూర్లోని తన బ్యాంక్ లాకర్లో సురక్షితంగా ఉంచింది. చివరకు ఒక ఒప్పందం కుదిరింది. సీడీ ఇచ్చిపుచ్చుకునేందుకు ఒకరోజు నిర్ణయించారు. భానుమతి ఇంటి నుండి సీడీ తీసుకుని బయటకు వచ్చింది. బయట ఒక బొలెరో వాహనం వేచి ఉంది. ఆమె లోపలికి వెళ్లగానే సీడీని పరిశీలించే ఏర్పాటు జరిగింది. వీడియో ప్లే అయింది. 52 నుండి 53 నిమిషాల పాటు ఆమె మహిపాల్ మదేనా మధ్య సన్నిహిత దృశ్యాలు. అంతా చూసిన తర్వాత వాహనం ఒప్పందం ప్రకారం గమ్యం వైపు బయలుదేరింది. కాని అకస్మాత్తుగా వాహనం మార్గం మార్చింది. భానుమతికి ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది. ఆమె గుండె గబగబ కొట్టుకోవడం మొదలైంది. ఆమె భయంతో అరవడం ప్రారంభించింది. సహాయం కోసం కేకలు వేసింది. కాని వాహనంలోని వ్యక్తులు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఒకడు ఆమె గొంతు పిసికాడు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. వారు ఆమె శవాన్ని ఒక రహస్య ప్రదేశంలోని ఫర్నేస్లో కాల్చేశారు. ఆమె అస్తిత్వం బూడిదైంది. ఇంట్లో ఆమె భర్త అమర్చంద్ మొదట ఆందోళన చెందలేదు. ఆమె తరచూ 4-5 రోజులపాటు బయటే ఉండేది కాబట్టి. కాని రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. సోషల్ మీడియాలో ఈ ఘటన పెద్ద చర్చగా మారింది. అయితే ప్రజల ఒత్తిడితో కేసు సీబీఐకి అప్పగించబడింది. సీబీఐ మహిపాల్, మల్కాన్లను విచారించింది. చివరకు భానుమతిని కిడ్నాప్ చేసి ఆమె శవాన్ని కాల్చిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారు నేరాన్ని అంగీకరించారు. కాని ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. కాల్చిన ప్రదేశంలో ఎముకలు, ఆమె ఉంగరం, రిస్ట్ వాచ్ లభించాయి. కాని డిఎన్ఏ టెస్ట్లో అవి మానవ ఎముకలు కావని తేలింది. సీబీఐ అమెరికా, ఎఫ్బీఐ సహాయం తీసుకుంది. ఎఫ్బీఐ రిపోర్ట్ ఆ ఎముకలు భానుమతివని నిర్ధారించింది. జోధ్పూర్లోని ఆమె బ్యాంక్ లాకర్లో ఆ కీలక సీడీ కూడా దొరికింది. ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. కాని
కోర్టులో కేసు ఇంకా పరిష్కారం కాలేదు. నిందితులంతా బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసు మనకు ఒక గుణపాఠం. అధికారం, అవినీతి మధ్య ఒక సామాన్య స్త్రీ ఎలా బలైందో చెబుతుంది. న్యాయం కోసం ఇంకా ఎదురుచూపు కొనసాగుతోంది. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.